నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు హలో డాక్టర్. ఎన్నో జీవితాలు మంచానికి అంకితమై బాధపడుతున్న వారి జీవితంలో ఆనందం నింపిన వెల్నాక్స్ రిహాబిలిటేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO డాక్టర్ స్వాతి ప్రత్తిపాటి గారితో పాటు మనమున్నాం ఈరోజు. సో ఆమెను అడిగి మరిన్ని విషయాలు రిహాబ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వాతి గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే హాస్పిటల్స్కి వెళ్తాం కదా, ట్రీట్మెంట్ చేయించుకుంటాం కదా, అసలు వాట్ ఈజ్ రిహాబ్ అని అనేది చాలా మందికి ఐడియా ఉండదు. సో వాట్ ఈజ్ రిహాబ్ అంటే? సో ఈ మెడికల్ రీహాబిలిటేషన్ కాన్సెప్ట్ అండి, మేము నిమ్స్లో నేను పీజీ అయిపోయాక 5 years నిమ్స్లో వర్క్ చేశాను. సో అక్కడ చాలామందికి ఈ రీహాబిలిటేషన్ అవసరం ఉందని మాకు అనిపించింది. సో వాళ్ళకి ఏంటంటే మెడికల్ ప్రాబ్లమ్స్ తోటి హాస్పిటల్కి వస్తారు, ఆ ట్రీట్మెంట్ అయిపోయాక వాళ్ళు కంప్లీట్గా రికవర్ అవ్వరు. సో రికవర్ అయ్యి వాళ్ళ పనులు చేసుకోవడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది. మీరు చూస్తే పక్షవాతం వచ్చిన వాళ్ళు కానీ, స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే సర్జరీస్ అయిపోయిన వాళ్ళు కానీ డాక్టర్స్ హాస్పిటల్స్లో సర్జరీస్ వరకు చేస్తారు. కానీ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా చేసుకోవటం. సో మాకు ఆ నీడ్ అనిపించి మేము ఈ కాన్సెప్ట్ తోటి స్టార్ట్ చేసాం. సో ఇది మెయిన్లీ హాస్పిటల్కి ఇంటికి మధ్యలో బ్రిడ్జ్ లాంటిది అనమాట. ఎస్, చాలా మంది అదే హాస్పిటల్స్కి వెళ్తే రికవర్ అయిపోతారు అని అంటారు, కానీ కొన్ని డిసీజెస్కి మాత్రం దాని కంటిన్యూషన్ అనేది ఇలా రిహాబ్ త్రూనే చేస్తూ ఉంటారు. సో ఏ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు మీ రిహాబ్లో? ఓకే, సో మనం స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ అండి, మెయిన్ మెడికల్ రీహాబిలిటేషన్తో పాటు లాంగ్ టర్మ్ ICU అనేది మనం స్టార్ట్ చేసాం. సో ఇక్కడ ఏంటంటే చాలామందికి ఈ ట్రెకియాస్టమీ కానీ, ట్యూబ్స్ కానీ చాలా రోజులు ICUలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇదే వాళ్ళు హాస్పిటల్స్లో ఉండినట్లయితే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ కానీ, లేకపోతే ఆ ఎన్విరాన్మెంట్లో వాళ్ళ రికవరీ చాలా లేట్ అవుతుంది. సో ICU రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు కానీ, ఇంకా ఏదైనా స్ట్రోక్ కానీ ఏదైనా వచ్చి వాళ్ళు నడవలేకపోయినా, లేకపోతే హార్ట్ ప్రాబ్లం వచ్చి హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళైనా, లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చి కోవిడ్ తర్వాత చాలామందికి లంగ్ డిసీజెస్ అండ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ రీహాబిలిటేషన్ కానీ, క్యాన్సర్ వాళ్ళు చాలామంది మెడికేషన్స్ కోసం వాటికి ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళ గురించి కానీ, లేకపోతే ఈ జాయింట్ సర్జరీస్ కానీ, మోకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, ఆర్థోపెడిక్, న్యూరో, కార్డియాక్, లంగ్ క్యాన్సర్ అండ్ పిల్లలకు కూడా అండి. ఇప్పుడు చాలామంది పిల్లలు చూస్తే కోవిడ్ తర్వాత మీరు ఎస్పెషల్గా నోటీస్ చేస్తే ఈ సింగిల్ ఫ్యామిలీస్ అయిన దగ్గర నుంచి ఈ పిల్లల్లో ఆటిజం కానీ, డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువైపోయాయి. మాటలు స్లోగా రావటం కానీ, అటెన్షన్ ప్రాబ్లమ్స్ ఉండటం కానీ చాలా ఎక్కువైపోయాయి. సో మన దగ్గర పిల్లల నుంచి 1 year నుంచి 90 years దాకా ట్రీట్ చేసిన కేసెస్ ఎన్నో ఉన్నాయి. సో చాలా డిఫరెంట్, చాలామందికి ఇది ఓల్డ్ ఏజ్ వాళ్ళ వరకే, పెద్దవాళ్ళ వరకే చూస్తారు, ఓల్డ్ ఏజ్ హోమ్ అన్న ఇంటెన్షన్లో ఉంటున్నారు. సో ఇది కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. ఇది హాస్పిటల్ లాగే, ఒట్టి మేము సర్జరీలు చేయం ఇక్కడ. సో మీకు హాస్పిటల్లో ఉన్నట్టు ఇక్కడ డాక్టర్స్ ఉంటారు, అది కూడా క్రిటికల్ కేర్. మీకు ICUలో ఎమర్జెన్సీ ఏమైనా వస్తే మీరు హాస్పిటల్కి వెళ్లకుండా ఇక్కడే ట్రీట్ చేసేలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ ఉంటారు. ఎస్పెషల్లీ మా దగ్గర వచ్చేసరికి వెల్నాక్స్ ఎందుకు స్పెషల్ అంటే ఈ ICUలో ఎస్పెషల్లీ డయాలసిస్ కూడా చేసే ఫెసిలిటీ మన ఒక్క దగ్గరే ఉంది. ఇప్పుడు మీరు చూస్తే ఆరోగ్యశ్రీలో కానీ వీటిలో కానీ డయాలసిస్ చేయాలంటే చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఉంటుంది. సో మన దగ్గర రీహాబ్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి ICUలో డయాలసిస్తో సహా చేస్తాము. క్రిటికల్ కేర్ డాక్టర్స్ ఉంటారు, 24/7 నర్సెస్, డైటీషియన్, ఫుడ్తో సహా విత్ ఫిజియోథెరపీ అన్నీ మేము చూసుకుంటాం అన్నమాట. ఓకే, అసలు ప్రధానంగా ఈ దీంట్లోకి రావాలి అని చెప్పి జనరల్గా డాక్టర్స్ అంటే ఏ పర్టికులర్ కేటగిరీకి సంబంధించి తీసుకుంటూ ఉంటారు. సో ఈ జనరలైజ్గా ఎందుకు తీసుకోవాలనిపించింది మీకు అసలు? సో నేను నిమ్స్లో అండి ఒక 5 years వర్క్ చేసినప్పుడు 1 year ICUలోనే చేశాను నేను, మెడికల్ ICUలో. సో నేను జనరల్ మెడిసిన్ చేశాను. సో మెడికల్ ICUలో చేసేటప్పుడు ఏంటంటే మాకు బెడ్స్ నంబర్ మెడికల్ ICUకి 16 beds అట్లా నంబర్ రిస్ట్రిక్ట్ ఉండేది. సో నిమ్స్లో చూస్తే మీరు అది టెర్షరీ కేర్ సెంటర్ కాబట్టి ఎంతోమంది వస్తుంటారు. సో మాకు ICU బయట ఎప్పుడు ఒక 5-6 వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ ఉన్న వాళ్ళని పంపించడానికి అయ్యేది కాదు, కొత్త వాళ్ళని ఎస్పెషల్గా మనకి యంగ్ వాళ్ళు ఇప్పుడు ఏదైనా డెంగ్యూ ఫీవర్, సీరియస్గా ఫీవర్ వచ్చో లేకపోతే వేరే ఇబ్బందులు వచ్చే వాళ్ళని తీసుకోలేకపోయే వాళ్ళం మేము. సో ఈ ఉన్న వాళ్ళని ఆ కొత్త వాళ్ళని ఎలా బ్యాలెన్స్ చేయాలనే దగ్గర చాలామంది అడిగేవాళ్ళు, ఏదన్నా నిమ్స్ రేంజ్లో అదే మేము ఎక్కువ పెట్టుకోలేము, అలా పెట్టుకునేది ఏమైనా ఉంటే మాకు చెప్పండి అని చాలామంది రోజు వచ్చి అడిగేవాళ్ళు. రోజుకు ఒక 2-3 వచ్చి అడిగేవాళ్ళు. అప్పుడు ఆలోచిస్తే ఇప్పుడు వీళ్ళని కార్పొరేట్ హాస్పిటల్స్కి పంపించలేము, ఎందుకంటే ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ బేర్ చేసేవాళ్ళు కాదు, జనరల్గా నిమ్స్కి వచ్చేవాళ్ళు అనమాట. సో అలాంటి వాళ్ళకి అదే రేంజ్లో, ప్రైస్ రేంజ్లో మనం చేయగలిగితే, నిమ్స్కి మేము చూసింది ఏంటంటే స్పెషల్లీ ఊళ్ళ నుంచి చాలామంది అక్కడ చూపించుకొని ప్రాబ్లం ఏంటి అనేది కన్ఫర్మ్ కాకుండా డయాగ్నోసిస్ కోసం చాలామంది వస్తారు.
సో వాళ్ళకి ఇక్కడికి వచ్చేసరికి ప్రాబ్లమ్ సీరియస్ కండిషన్స్ తోటే వస్తారు. ఫ్రెష్గా మేము ఫీవర్ కేసెస్ అట్లాంటివి తక్కువ, అవి లేవని కాదు కానీ తక్కువ. సో అంత సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి వాళ్ళకి మెడికల్ కేర్ ఎక్కువ రోజులు అవసరం ఉంటుంది. సో ఈ నీడ్ మేము రోజు ఇంత రిక్వైర్మెంట్ ఉంది వాళ్ళకి ఏదో ఒకటి మనం చేయాలని మేము 20 బెడ్స్ తోటి స్టార్ట్ చేసాం. అసలు ఈ కాన్సెప్ట్కి ఉందా ఇక్కడ మార్కెట్ ఉందా చూద్దాము అని చెప్పి. సో అలా 20 బెడ్స్తో స్టార్ట్ చేసి మేము 6 ఇయర్స్లో ఇప్పుడు రీసెంట్గా మేము హైటెక్ సిటీలో కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేసామండి. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 200 బెడ్స్కి ఎక్స్పాండ్ అయ్యాం మేము. ఓకే, సో హ్యాపీ టు హియర్ దట్. ఒక చిన్న ఆలోచన ఇంతమందిని సేవ్ చేస్తుంది, వాళ్ళ డిసీజెస్ నుంచి బయటపడేసేంతగా కూడా పబ్లిక్ నుంచి అంతే రెస్పాన్స్ కూడా వస్తుంది. సో మీ రిహాబ్లో జనరల్గా హాస్పిటల్స్కి వెళ్ళాము అంటే ఆ అట్మాస్ఫియర్ ముందు కొంచెం ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉంటారు. సో మీ రిహాబ్లో ఎటువంటి అట్మాస్ఫియర్ ఉంటుంది? మెడికల్ స్మెల్స్ పడని వాళ్ళు ఉంటారు చాలామంది. సో ఎలా ఉంటుంది? సో రీహాబ్కి హాస్పిటల్కి మెయిన్ ఇప్పుడు హాస్పిటల్స్ కూడా ఇది ఒక గ్యాప్ హెల్త్ కేర్లో ఉంది అనేసి వాళ్ళు కూడా ఈ ఫిజియోథెరపీ ఫ్లోర్ అనో లేకపోతే రీహాబ్ కాన్సెప్ట్ అనో హాస్పిటల్స్లో కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. మేము స్టార్ట్ చేసిన ఐడియా అండ్ కాన్సెప్ట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు హాస్పిటల్లో వెళ్తే మీరు ఎంతసేపట్లో బయటికి రాగలుగుతారు మీరు ఆలోచించండి. చిన్న ప్రాబ్లంతో వెళ్ళొచ్చు, అది సర్జరీ కాకపోవచ్చు, ఓపీ కన్సల్టేషన్ అవ్వమంటే బిల్లింగ్ ఒక దగ్గరికి చెప్తారు, మీరు డాక్టర్కి చూపించుకునేది ఒక దగ్గరికి వెళ్ళాలి, టెస్ట్లు ఇంకొక దగ్గర ఇవ్వాలి, మళ్ళీ మెడిసిన్స్ ఇంకొక దగ్గరికి వెళ్ళాలి. సో చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఉంటుంది. ప్లస్ అటెండర్స్ని రానివ్వటానికి కానీ ఇవి చేయడానికి ఎస్పెషల్లీ చాలా రోజులు ఉండాలంటే హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ కంఫర్టబుల్గా ఉండదు. ఇప్పుడు మీరు ఎస్పెషల్లీ మాది కొత్తగా ఓపెన్ అయిన బ్రాంచ్ హైటెక్ సిటీ చూస్తే అసలు మీకు ఒక హోటల్ యాంబియన్స్ అనిపిస్తుంది. మీరు డైరెక్ట్గా ఎంటర్ అవుతారు, ఓన్లీ రిసెప్షన్తో మీ ఇంట్రాక్షన్ ఉంటుంది, డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోతారు. ప్లస్ ఒక టైంలో వాళ్ళకి ఒక సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ప్లస్ వాళ్ళకి ఏ టైం అవైలబుల్ ఉన్న నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ అందరూ అందుబాటులో ఉంటారు. సో హాస్పిటల్ ఆ లోడ్ మీద ఇండివిజువల్ పేషెంట్ అటెన్షన్ చాలా తక్కువ ఉంటుంది. ప్లస్ ఇక్కడ మాకేంటంటే ఎక్కువ రోజులు ఇప్పుడు కామన్ డ్యూరేషన్ చూస్తే మా దగ్గర మినిమం 2-3 వీక్స్ నుంచి 2 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఇక్కడ అవైలబుల్గా ఉండి దగ్గరుండి చూసుకోలేకపోవటం వల్ల, ఎస్పెషల్లీ యూఎస్లో ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు మైగ్రేట్ అయిపోవటం వల్ల వాళ్ళు పెట్టుకోగలుగుతారు, కానీ దగ్గరుండి చూసుకోలేని సిచ్యువేషన్లో చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ మేము రోజు మా డాక్టర్స్ అండ్ టీమ్ వాళ్ళకి వీడియో కాల్స్ చేసి వాళ్ళ పిల్లలు అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి పేరెంట్స్ కండిషన్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ప్లస్ వాళ్ళకి నర్సింగ్, మెడికల్, డాక్టర్ కేర్ అన్నీ మనం ప్రొవైడ్ చేస్తాం. సో వాళ్ళకి ఆ ఏజ్లో పిల్లలు తిరిగి ఇవ్వాలంటే పేరెంట్స్కి మేబీ దిస్ ఇస్ వాళ్ళు అనారోగ్యంగా ఉన్నప్పుడు మెడికల్ రీహాబ్ ఇస్ వన్ బెస్ట్ థింగ్ దే కెన్ డూ టు గివ్ బ్యాక్ టు దేర్ పేరెంట్స్ అని. ఓకే, జనరల్గా మార్కెట్లోకి చాలా రీహాబ్ సెంటర్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. సో వాట్స్ ద యూనిక్ థింగ్ ఇన్ వెల్నాక్స్ అంటే ఏం చెప్తారు? యూనిక్ థింగ్ వెల్నాక్స్ చెప్తే అండి, ఇప్పుడు చాలామంది మాది చూసుకొని కొన్ని స్టార్ట్ చేసినవి ఉన్నాయి, కానీ ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా ఏ కొత్త అడ్వాన్స్డ్ వచ్చినా మేము ఫస్ట్ ఎప్పుడు ముందుంటాం. ప్లస్ ఈ కాన్సెప్ట్ ఐడియా మేము ఎక్కడి నుంచో చూసి కాపీ చేసింది కూడా కాదు. ప్లస్ మాకు ముందు ఒకరిని చూసి మేము ఫాలో అయ్యి ఆ ట్రాక్లో చేస్తుంది కూడా కాదు. చాలా ఓపెన్గా ఎవరైనా కొత్త బిజినెస్ ఐడియాస్తో కానీ ఎవరైనా కొత్త టెక్నాలజీస్ కానీ మా దగ్గరకు వస్తే, ఇప్పుడు మీరు చూస్తే రోబోటిక్స్ ఇవి చాలా అడ్వాన్స్ అయిపోయాయి. ఇప్పుడు రీసెంట్గా విఆర్ టెక్నాలజీస్ అని కొత్తవి వచ్చాయి. ఇప్పుడు పేషెంట్స్కి ఏంటంటే కొంతమందికి మెమరీ కానీ చూపు డిస్టర్బ్ అయిన వాళ్ళకి ఈ టెక్నాలజీ వల్ల మనం వాళ్ళ సెన్సెస్ అన్ని స్టిమ్యులేషన్ బెటర్గా చేయొచ్చు. ఇది ఇంకా మేము స్టార్ట్ చేయబోతున్నాం, ఇంకా ఇప్పుడే కొత్తగా వచ్చిందనమాట ఇక్కడ. సో ఈ విఆర్ టెక్నాలజీ ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే వీఆర్ ఆల్వేస్ రెడీ టు స్టార్ట్. మమ్మల్ని చూసి వేరే వాళ్ళు చేయొచ్చు ఆర్ ఏదైనా ఉన్నా ఆక్వాథెరపీ అనేది మేము ఫస్ట్ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు మీరు చూస్తే స్విమ్మింగ్ పూల్ ఎవరైనా స్విమ్మింగ్ చేయడానికే వెళ్తారు, కానీ పూల్లో ట్రీట్మెంట్ చేస్తే ఎంత రికవరీ ఉంటుంది, ఇంతమంది ఇష్టపడుతూ రికవర్ అవుతారా అనేది చాలామందికి ఐడియా లేదు. సో మేము దాంట్లో అండర్ వాటర్ థ్రెడ్మిల్ కానీ అండర్ వాటర్ సైక్లింగ్ దగ్గర నుంచి చాలా అడ్వాన్స్, ఇప్పుడు మేము యూఎస్లో ఏవైతే టెక్నాలజీస్ ఉంటాయో చాలా వరకు రీసెర్చ్ చేసి వాళ్ళతోటి కాంటాక్ట్ అయ్యి మేము వాటిని వాళ్ళ హెల్ప్ తోటి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. సో వెల్నాక్స్ ఎందుకు స్పెషల్ అంటే మేము యంగ్ ఎంతూజియాస్టిక్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అని చెప్పాలి. సో ఎవరు కొత్త ఐడియాస్ తోటి వచ్చినా డిస్కస్ చేసుకుంటాం దాని గురించి. వీఆర్ ఓపెన్ టు డిస్కసింగ్ అండ్ స్టార్టింగ్ న్యూ థింగ్స్ అనమాట. ఓకే, ఎంత టెక్నాలజీకి రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా దాని యూసేజ్కి లేకపోతే దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసే పర్సన్స్ ఇంపార్టెంట్. సో స్టాఫ్ అందరూ ఎలా ఉంటారు? ఎంత టెక్నాలజీతో అడాప్ట్ చేసుకునే స్టాఫ్ ఉన్నారు?
సో ఇప్పుడు చూస్తే మాకు 3 సెంటర్స్ ఉన్నాయండి కరెంట్లీ. మాకు కొత్తది స్టార్ట్ అయ్యి 1 మంత్ అవుతుంది. సో మేము స్టాఫ్ తీసుకునేది కూడా అందరూ సేమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫీల్డ్లో మేము తీసుకోవట్లేదు. ఇప్పుడు ఫిజియోథెరపీ ఒక్కటే చూసుకుంటే కొంతమందికి న్యూరోలో ఎక్స్పర్టీస్ ఉంటుంది, కొంతమందికి ఆర్థోలో ఎక్స్పర్టీస్ ఉంటుంది, కొంతమందికి స్పీచ్ ట్రైనింగ్ దాంట్లో ఎక్కువ ఎక్స్పర్టీస్ ఉంటుంది, కొంతమంది ఈ డెలివరీస్ గైనిక్ ఎస్పెషల్లీ ఉమెన్లో ప్రీ అండ్ పోస్ట్ డెలివరీ ఇప్పుడు చాలామంది ఎక్సర్సైజెస్ చేసి బెటర్ అవుతున్నారు ముందులాగా డిఫరెన్స్ రాకుండా. సో ఎవ్రీ కేటగిరీకి ట్రైన్ అయిన ఉన్న థెరపిస్ట్ని మేము అలా సెలెక్టివ్గా రిక్రూట్ చేసుకుంటాం అనమాట. ప్లస్ పిల్లలకి చూస్తే స్పీచ్ థెరపీ, బిహేవియర్, ఆక్యుపేషనల్ థెరపీ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్లస్ సైకాలజీ సపోర్ట్ అండ్ కౌన్సిలింగ్. సో ఇప్పుడు మీరు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళాలంటే మీకు పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి తీసుకెళ్లాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు వెల్నాక్స్కి వస్తే ఒక చైల్డ్కి ట్రీట్మెంట్ కావాలంటే మీకు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, ఆక్వా థెరపీతో పాటు కౌన్సిలింగ్ అండ్ కేర్ మొత్తం ఉంటుంది మన దగ్గర. ఓకే. సో ఇట్స్ వన్ సొల్యూషన్. ఎందుకంటే ఇప్పుడు డే కేర్లో ఎట్లా పిల్లలు ఏదో ఒకటి నేర్చుకుంటారు, గ్రో అవుతారని పెడతారు, ఏమైనా డిసేబుల్డ్గా ఉన్న కానీ లేకపోతే ఇష్యూస్ ఉన్న పిల్లల్ని మన దగ్గర పెడితే సో మనం వాళ్ళ ఫిజికల్గా వాళ్ళ బాడీ యూస్ చేయడమే కాకుండా మెంటల్గా కూడా వాళ్ళ గ్రోత్కి మనం హెల్ప్ చేస్తామన్నమాట. సో అక్కడ వీ హ్యావ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఫర్ దట్ అండి. డిఫరెంట్ పేషెంట్స్ని క్యూర్ చేయడం ఒక ఎత్తు అయితే పిల్లలకి సంబంధించి కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే వాళ్ళని కేర్ తీసుకోవాలన్నా కూడా వాళ్ళు పేరెంట్స్ని వదిలి ఉండలేకపోవడము, లేకపోతే అల్లరి చేసే వాళ్ళు ఉంటారు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కిడ్స్ ఉంటారు. సో వాళ్ళని అసలు ఎలా హ్యాండిల్ చేస్తుంటారు ఈ రిహాబ్లో? సో పిల్లలకు కూడా ఏంటంటే అండి డైరెక్ట్గా ట్రీట్మెంట్ అంటే వాళ్ళు కూడా ఇష్టపడరు. మనం వెళ్ళి కూర్చోబెట్టి ఇప్పుడు స్కూల్స్లోనే మీరు కూర్చోబెట్టి గట్టిగా చదివించాలంటే పిల్లల్ని ఇది చేయరు. సో పిల్లల్ని ఎలా చేయాలనేది ఒక ఆర్ట్ ఉంటుంది. సో వాళ్ళకి ఫస్ట్ ప్లే జోన్ క్రియేట్ చేస్తాం అనమాట మన దగ్గర. సో వాళ్ళకి ఫస్ట్ కొంచెం ప్లే టైం ఇస్తాం. సో వాళ్ళు ఆ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడతారు ఫస్ట్. తర్వాత స్లోగా ఆ సెషన్ కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకున్నట్టు అనిపించకూడదు. సో చాలా ఆ స్టాఫ్కి పేషెంట్ తోటి బాండింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు రీహాబ్కి వేరే వాటికి ఇదేంటంటే వచ్చారు ఒక 10 నిమిషాలు ఉన్నారు. ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి మీరు చూస్తే క్లినిక్లో వెళ్ళి ముందల డాక్టర్లు పేషెంట్లతోటి టైం స్పెండ్ చేసి వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంతా తెలుసుకొని చాలా టైం. ఇప్పుడు మీరు యూఎస్లోకి ఇండియాకి కన్సల్టేషన్ పద్ధతిలో మీరు తేడా చూస్తే యూఎస్లో ఒక 1 hour ప్రొసీజర్ ఉంటుంది. వాళ్ళ హిస్టరీ మొత్తం ఎంతో డీటెయిల్డ్గా తీసుకొని ట్రీట్మెంట్ మైట్ బీ సింపుల్, బట్ వాళ్ళ హిస్టరీ ఏంటి ఏది మిస్ అవ్వకుండా చాలా టైం స్పెండ్ చేస్తారు వాళ్ళతోటి వాళ్ళ హిస్టరీ అంతా తెలుసుకోవడానికి. మీరు అదే మన దగ్గర చూస్తే డాక్టర్ మీతో ఎంతసేపు మాట్లాడతారు, ఎంతమంది డాక్టర్స్ పేషెంట్స్తో మాట్లాడటానికి టైం స్పెండ్ చేస్తున్నారో మీరే గమనించండి. చాలా తక్కువ ఉంటుంది. చెప్పేవి 2 మాటలు నోట్ చేసుకుంటారు, టెస్టులు మొత్తం రాసేస్తుంటారు. సో రీహాబ్లో మనం చూస్తే చాలాసేపు ఇంట్రాక్షన్ ఉంటుందండి మనకి. సో పేషెంట్స్కి మా దగ్గర ఇంత టైం మాతో స్పెండ్ చేస్తారు కాబట్టి మీకు హాస్పిటల్లో డాక్టర్స్కి రీహాబ్లో చేసే డాక్టర్స్కి అక్కడ డిఫరెన్స్ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే ఎక్కువ రోజులు ఉన్నప్పుడు ఆ ఎమోషనల్ సైకలాజికల్ సపోర్ట్ అవసరం. సో కొంతమందికి ఏంటంటే మాటలతో వాళ్ళు బెటర్ అయ్యే ఇదిలో ఉంటారు కొంతమంది. సో ప్రాబ్లమ్ని ఒక్కటే ట్రీట్ చేయడం కాకుండా వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ కూడా ఇచ్చి ఏం లేదు అని చెప్పడం కాకుండా వాళ్ళు బెటర్ ఫీల్ అయ్యేలాగా కూడా మనం చూసుకోవాలి ఎన్విరాన్మెంట్లో. సో పిల్లలు ఎస్పెషల్ ఈ కేటగిరీలో చూస్తే పిల్లల్ని అలా మనం వాళ్ళని ఆక్వా థెరపీ పూల్లో ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. మేము పిల్లలకి ఆక్వా థెరపీ ఎక్కువ రికమెండ్ చేస్తాం. సో పూల్లో కొంచెం గేమ్స్ కానీ అట్లా స్టార్ట్ చేసి స్లోగా థెరపీలోకి వెళ్తారనమాట. సో అట్లా వచ్చిన వాళ్ళు లాంగ్ టర్మ్ కంటిన్యూ చేస్తారు. కొత్త వాళ్ళు కూడా ఎక్కువ స్కోప్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది మన దగ్గరికి. రైట్, కాలర్ ఉన్నారు తీసుకుందాం. సురేష్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి. హలో. హలో, నమస్తే అండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే మా బాబు గురించి మాట్లాడాలి. ఓకే, డాక్టర్ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే అండి, చెప్పండి మేడం. మా బాబుకి ఒక 20 years మేడం. ఓకే. అయితే కొంచెం చిన్నప్పటి నుంచి డిలే మైల్ స్టోన్స్. ఓకే. అయితే అంతా బాగానే ఉంటాడు కానీ ఇప్పుడు బాగా ఫోన్కి అడిక్ట్ అయిపోయాడు. కొంచెం పని చేసి ఏదైనా మైండ్ పని చేస్తున్నా కానీ దాన్ని ఎక్కువ ఫోన్కి యూజ్ చేస్తున్నాడు. ఓకే. అతను కరెక్ట్ గా లైన్ లో పెట్టాలంటే ఎట్లా మేడం, అతన్ని ఏం చేయాలి ఇప్పుడు అన్నది అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నాం. మంచి పీక్ టైమ్ లో ఉంది ఇప్పుడు మా పరిస్థితి. మాట అది ఎలా ఉంటుందండి బాబుది, స్పష్టంగా ఉంటుందా? అలా లేదండి, కొంచెం అంటే మాకు అర్థం అవుద్ది, కొన్ని అర్థం అవుద్ది, కొన్ని అయ్యాలి మేము కూడా అర్థం చేసుకోవడానికి. ఓకే. సో ఇలాంటి కేసెస్ వాళ్ళకి మేము రోబోటిక్ థెరపీ విత్ స్పీచ్ సజెస్ట్ చేస్తామండి జనరల్గా. రోబోటిక్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడే స్టార్ట్ అవ్వలేదు ప్రాబ్లం, కొన్ని రోజులుగా ఉంది. సో వాళ్ళకి ఈ మూమెంట్ లాస్ట్లో రికవర్ అవ్వడానికి అడ్వాన్స్ టెక్నాలజీ యంగ్ వాళ్ళకి ఇప్పుడు 20 years అని చెప్తున్నారు. సో వాళ్ళకి ఈ రోబోటిక్స్ హెల్ప్ చేయొచ్చు. దాంతోపాటు స్పీచ్ థెరపీ చాలా హెల్ప్ చేస్తుందండి. చాలామందికి మాట పోయిన వాళ్ళకి ఆ థెరపీ
తినడానికి కూడా కొంచెం అంత కంఫర్టబుల్ ఉండదు, కొరబోతూ ఉంటుంది. వాళ్ళు ఏదో నార్మల్గా అనుకుంటారు, కానీ అది లోపల మజిల్స్ డిఫెక్ట్ వల్ల అలా వస్తుంది. సో స్పీచ్ అండ్ స్పాలోయింగ్ థెరపీ చేస్తే వాళ్ళ మాట స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. సో వాళ్ళు ఒకసారి ఫిజికల్గా మన సెంటర్కి వస్తే అసెస్మెంట్ చేసి వాళ్ళకి ఎంత కావాలనేది మాకు ఫిజియోథెరపిస్ట్ డీటెయిల్డ్ అసెస్మెంట్ అండ్ రికార్డ్ చేస్తారండి. మజిల్ పవర్, ఎవ్రీ ఇండివిజువల్ మజిల్ ఇన్ ద బాడీ ఎంతవరకు పవర్ ఉంది, అండ్ వి డాక్యుమెంట్ దేర్ ప్రోగ్రెస్ ఎవ్రీ మంత్. ఎంత రికవర్ అయింది, అవుట్ ఆఫ్ 1 to 10లో మీరు వాళ్ళని రేట్ చేయొచ్చు ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది మన దగ్గరకు వచ్చాక. లేదంటే వి చేంజ్ ద ట్రీట్మెంట్ ఫామ్ అండ్ సి ఏది ఇంకా బెటర్ ఎలా చేయొచ్చు అని చెప్పి. జనరల్గా ఒక పేషెంట్ కనుక మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత లైక్ ఇందాక కాలర్ చేసినట్టుగా, సో ఆల్రెడీ వాళ్ళకి ప్రాబ్లం డయాగ్నోస్ చేయడం, అలా ప్రాబ్లం సివియారిటీ ఏంటో తెలిసిపోతుంది. సో వన్స్ వాళ్ళు కనుక అప్రోచ్ అయితే ఎటువంటి ప్రొసీజర్ అనేది ఉంటుంది? సో వాళ్ళు ఏ ఊరు నుంచి కాల్ చేశారో మనకు తెలియదు. సో వాళ్ళు ఫస్ట్ ఇక్కడ దాకా రావాలని కొంచెం సందేహిస్తే ఫస్ట్ మా కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వీడియో కాల్ అరేంజ్ చేస్తాం మేము మా ఫిజియోథెరపిస్ట్ మెయిన్ వాళ్ళతోటి. సో వాళ్ళు ఆ పేషెంట్ని డైరెక్ట్గా చూస్తారు, వాళ్ళ కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది. ఎందుకంటే ఇది మెడికలీ బుక్స్లో రాసే కంటే పర్సనల్గా అసెస్ చేస్తే వాళ్ళకి బెటర్ ఐడియా వస్తుంది స్పీచ్ ఎంతవరకు ఉంది అని చెప్పి. సో డీటెయిల్డ్ అసెస్మెంట్ వాళ్ళు వీడియో కాల్లో చేశాక అప్పుడు దే కెన్ కమ్ డౌన్ టు సెంటర్ వచ్చి ఒకసారి నెక్స్ట్ ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు, ఏ ట్రీట్మెంట్ అయితే వీళ్ళకి బెటర్ హెల్ప్ అవుతుంది అనేది చూడొచ్చు. మన దగ్గర ఇన్ పేషెంట్ హాస్పిటల్లో ఉండే వాళ్ళు ఉంటారు, అవుట్ పేషెంట్ లాగా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి ఎలా కన్వీనియంట్ ఉంటే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. ఒకవేళ వాళ్ళు ఎక్కువ రోజులు హైదరాబాద్లో ఉండలేని సిచ్యువేషన్ ఉంటే ఎలా ఎక్సర్సైజెస్ చేసి వాళ్ళకి ఎలా బెటర్ చేయొచ్చు అనేది ఒకసారి వస్తే చెప్తాం. మంత్లీ వాళ్ళు ఒకసారి వచ్చి మళ్ళీ చేంజెస్ చేయించుకొని అట్లా వాళ్ళ ఇంట్లో కూడా అది ఫాలో అవ్వచ్చు. ఓకే, ఏదైనా ఉన్నా మనకి వీడియో కాల్లో మన థెరపిస్ట్లతోటి టచ్లో ఉండి కూడా వాళ్ళు ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు వాళ్ళు ఉన్న దగ్గర. ఓకే, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, తీసుకుందాం. ఆంజనేయులు గారు వైజాగ్ నుంచి. హలో. హలో, నమస్తే అండి, ఏ థెరపీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మనవడి గురించి తెలుసుకుందాం అనుకున్నాం. ఓకే, డాక్టర్ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. మా బాబుకి 6 years అండి, 5.5 years. ఓకే బాగా కోపం, అలరి బాగా పెరిగిపోయింది. ఓకే వాడికి ఏదైనా చేయించగలరా, థెరపీ ఇవ్వగలరా? ఓకే స్కూల్కి స్టార్ట్ చేశారండి? స్కూల్కి వెళ్ళిన బ్రహ్మాండంగా చదువుతాడు, అన్ని బాగుంది. ఓకే, సో ఒట్టి కోపమే అంటారు, ఇంకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? అలరి బాగా. ఓకే, సో దీనికి నాకు అనిపిస్తుంది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అని ఉంటుందండి పిల్లల్లో. సో వాళ్ళు ఏంటంటే ఆటలో కానీ వాళ్ళకున్న ఎక్కువ ఎనర్జీ వాళ్ళు బర్న్ చేయాలి. సో అంత ఎనర్జీ బర్న్ చేయలేకపోతే వాళ్ళు ఎక్కువ అల్లరి పనులు అలా చేస్తుంటారు. సో వీళ్ళకి ఎక్కువ ప్రోగ్రామ్స్లో కానీ వాళ్ళని ఎంగేజ్ చేసే యాక్టివిటీస్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. సో అది ప్రాబ్లం, అలా వాళ్ళు ఎంగేజ్ చేయగలిగితే పర్లేదండి. లేదంటే ఒకసారి మన దగ్గరకు తీసుకొస్తే ఇంకా అది నార్మల్, పిల్లలు అల్లరి చేయటం నార్మలే, మేబీ అది ఇంకొంచెం ఎక్స్ట్రా లెవెల్లో ఉంటే మన వాళ్ళు అసెస్ చేసి ఇంకేమైనా బెటర్ వాళ్ళకి యాక్టివిటీ ఎంగేజ్ చేయించేలాగా వాళ్ళ బ్రెయిన్ని ఎక్కువ యూస్ చేసేలాగా స్టిమ్యులేట్ చేయాలి వాళ్ళని, అప్పుడు కామ్ అవుతారు పిల్లలు. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం, సూర్యప్రసాద్ గారు వైజాగ్ నుంచి. హలో. హలో. హలో, కాల్ కట్ అయినట్టుంది స్వాతి గారు. మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు పిల్లల విషయంలో చాలా కేర్ తీసుకోవాలి, అలాగే పేరెంట్స్ కూడా డిఫరెంట్ వర్క్స్ వల్ల వాళ్ళు బిజీ షెడ్యూల్లో ఉంటారు. సో వాళ్ళ పిల్లల్లో ఈ చేంజెస్ వస్తున్నాయి అని అనేవి ఎలా అబ్జర్వ్ చేస్తారు? ఈ పర్టికులర్ డిసీజ్తో బాధపడుతున్నారు అని చెప్పేసి, సో ఇప్పుడు ఆయన చెప్తున్నారు అల్లరి ఎక్కువ చేస్తున్నారు, సో అలా ఎలా డయాగ్నోస్ చేస్తుంటారు? సో ఇప్పుడు మీరు వాళ్ళ స్కూల్కి వెళ్ళటం స్టార్ట్ అయితే తెలుస్తుందండి. వాళ్ళు రిసెప్షన్ ఉంటుంది కానీ ఒక దాని మీద చెప్పేదాని మీద వాళ్ళ అటెన్షన్ కాన్సన్ట్రేషన్ ఉండదు, ఊరికి డీవియేట్ అయిపోతుంటారు. ఒక దగ్గర కొంచెం సేపు కూడా కదలకుండా కూర్చోలేరు, మూవ్ అయిపోతుంటారు, అటు ఇటు ఫోకస్ ఉండదు. ఈ ఏజ్లో వాళ్ళకి ఆ ఫస్ట్ క్లాస్ ఇప్పుడు 5-6 years అంటే వాళ్ళు అప్పుడే స్కూల్ స్టార్ట్ చేసే 1 year అట్లా ఆ ఏజ్ ఉంటుంది. సో వాళ్ళ ఫోకస్ మనం క్రియేట్ చేసేలాగా ఉండాలి పిల్లలకి ఎస్పెషల్లీ. తర్వాత వాళ్ళ మాటలు డెవలప్మెంటల్ డీలేస్ ఒకటి మనం గమనించుకోవాలండి. ఇప్పుడు వేరే పిల్లలతోటి స్కూల్కి వెళ్తుంటే వాళ్ళు నోటీస్ చేస్తే వాళ్ళు ఈక్వల్ ఆన్ పార్ వేరే పిల్లలతోటి ఉన్నారా లేదా అనేది కూడా మనకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేసుకొని పిల్లల్లో ఒక్కటే పేరెంట్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మా పిల్లలు కొంచెం పర్వాలేదు అని ఏదైనా మీరు డిఫరెన్స్ నోటీస్ చేసినప్పుడు మీరు ట్రీట్మెంట్ రీచ్ అవ్వకుండా ఉండొద్దు. ఎందుకంటే వీళ్ళకి ఏదైనా డీలేస్ కానీ ఏదైనా డెవలప్మెంటల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఎంత ఎర్లీగా మనం వాటిని ఐడెంటిఫై చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే రికవరీ బాగుంటుంది. కొంతమంది అంతా అయిపోయినాక లేట్గా వస్తే మీ రికవరీ మేము కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా అయిందంటే ఎంత తొందరగా మనం ట్రీట్మెంట్ రికవరీ స్టార్ట్ చేస్తే మీ రిజల్ట్స్ కూడా అంత తొందరగా ఉంటాయి.
ఎస్. సో లేట్ అయితే అది కూడా లేట్ అవుతుంది. సో మేము చాలా మంది చూస్తాము, తిని ఇలా చేస్తున్నాడు, ఇలా రెస్ట్లెస్గా ఉన్నాడు, మేము అది పిల్లలే కదా నార్మల్ అనుకున్నాము, కామన్ అనుకున్నాము అని అంటారు. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఎటు వ్యాక్సిన్స్ కోసం వీటి కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తూనే ఉంటారు. సో ఎప్పుడు డాక్టర్ని ఏం సందేహించకుండా అడిగి అది నార్మల్ అబ్నార్మల్ అనేది తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చంద్రకళ గారు నిజామాబాద్ నుంచి. హలో హలో హలో, చంద్రకళ గారు చెప్పండి, డాక్టర్ గారు లైవ్ లో ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం పిల్లలు, మీరు చెప్పేది పిల్లల గురించా? ఎవరి గురించి అయినా అండి? ఏమనగా చెప్పిన మా సారు 20 years ఉంటుంది, 5 months నుంచి గొంతు మాట్లాడక్కర్లేదు. అన్ని టెస్టులు యశోదాలో చూపించడం హైదరాబాద్. గొంతులో గడ్డ అయిందని చెప్పిండ్రు, దానికి ట్రీట్మెంట్ ఉందా? సో అది మీరు ఫస్ట్ ఈఎన్టీ వాళ్ళకి చూపించాలండి. చూపించి అదేమన్నా నార్మల్ గడ్డనా లేకపోతే ఏమైనా క్యాన్సర్ ఉందా అనేది ఫస్ట్ డయాగ్నోసిస్ అవ్వాలి. సో మేము ఇలా మెడికల్ సర్జికల్ రిలేటెడ్వి మేము అయిపోయినాక చూస్తామండి. సో వచ్చి అది నార్మల్ అయితే వదిలేయచ్చు, లేదంటే అది మీ తినటానికి కానీ మాట్లాడటానికి ఇబ్బంది అవుతుందంటే అది అవసరమైతే సర్జరీ చేయించి అయిపోయినాక మేము మళ్ళీ తిరిగి నార్మల్గా మాట్లాడటానికి మేము హెల్ప్ చేస్తాం. రైట్ చంద్రకళ గారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు, సూర్యప్రసాద్ గారు వైజాగ్ నుంచి. హలో నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. చెప్పండి మేడం, మా బాబు ఏజ్ 6 years, చెప్పండి. విలియమ్స్ సిండ్రోమ్ తో ఏం సిండ్రోమ్ అండి? ఏం సిండ్రోమ్? సిండ్రోమ్ అండి. హలో సూర్యప్రసాద్ గారు, కొంచెం గట్టిగా మాట్లాడగలరా? మేడం, విలియమ్స్ సిండ్రోమ్ మేడం. ఓకే, విలియమ్స్ బ్యూరెన్ సిండ్రోమ్. ఓకే. విలియమ్స్ బ్యూరెన్ సిండ్రోమ్ అది నిమ్స్ లోనే డయాగ్నోసిస్ అయింది. ఓకే, ఏజ్ ఇంకా ఇప్పుడే నడుస్తున్నాడు, ఇంకా మాట రావట్లేదు. ఓకే. మీ దగ్గర ఏమైనా ట్రీట్మెంట్ అది ఉంటుందా మేడం? తప్పకుండా మీరు ఒకసారి తీసుకురండి. స్పీచ్ థెరపీ నుంచి రికవర్ అయిన వాళ్ళు మా దగ్గర చాలా మంది ఉన్నారు. సో ఏజ్ తక్కువ కాబట్టి మనం ఎర్లీగా స్టార్ట్ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉందో ఏంటో కావాలంటే మనం ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అండ్ చాలా ఎక్విప్మెంట్ రిలేటెడ్ కూడా స్టిమ్యులేషన్స్ చేయొచ్చు. సో చూసి ఈవెన్ నడకలో కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మనం కరెక్ట్ చేయొచ్చు. మీరు ఒకసారి మా బ్రాంచ్కి తీసుకురండి, ఇక్కడ డైరెక్ట్గా కన్సల్టేషన్ చేస్తే మనకు బెటర్ ఐడియా వస్తుంది. రైట్ స్వాతి గారు, ఇప్పటి వరకు మనం కిడ్స్ గురించి లేకపోతే యంగ్స్టర్స్ గురించి మాట్లాడుకున్నాం. చాలా కొన్ని డిసీజెస్ ఉంటాయి లాంగ్ లాస్టింగ్గా మనం దాంతో సఫర్ అవుతూ ఉంటాం, ఇట్లా క్యాన్సర్ కానీ పెరాలసిస్ కానీ. అటువంటి పేషెంట్స్కి ఎటువంటి థెరపీ ఉంటుంది? ఓకే, సో ఇప్పుడు పెరాలసిస్ మీరు చూస్తే అండి, ఒక కాలు చేయి పడిపోతుంది చాలా మందికి తెలుసు, లేకపోతే 2 కాళ్ళు పడిపోవటం కానీ. ఇప్పుడు మాకు రీసెంట్గా ఒక కేసు వచ్చిందండి, యుఎస్ నుంచి మన దగ్గరికి వచ్చారు. తను ఒక 25-year-old అమ్మాయి అండి. యుఎస్లో నార్మల్గా జాబ్ చేసుకోవడానికి వెళ్తే పిడుగు పడింది తన మీద, జస్ట్ స్పైన్ మీద పడి కంప్లీట్లీ ప్యారలైజ్ అయిపోయింది అనమాట తను. సో ఇట్లాంటి కేసెస్ ఎన్నో మన దగ్గర మనం ట్రీట్ చేస్తున్నాం. సో వీళ్ళకి ఏంటంటే అండి, ఫస్ట్ లిమ్స్ స్టెబిలిటీ నుంచి, అంటే చేతులు కాళ్ళు బ్యాక్ కూడా నిలబడాలండి. ఇప్పుడు వాళ్ళు కూర్చొని కూడా కూర్చోలేరు, మొత్తం ఇదైపోతుంది. సో బ్యాక్ స్టెబిలిటీ మీద వర్క్ చేయాలి, వాళ్ళ బ్రీతింగ్ మీద వర్క్ చేయాలి, కాళ్ళు చేతుల్లో మళ్ళీ తిరిగి పవర్ వచ్చేలాగా చేయాలి, వాళ్ళు చేతులతో మూమెంట్తో కొంచెం తినేలాగా చేయాలి. తర్వాత ఒక స్టెప్ వైజ్ ప్రొసీజర్లో వెళ్తామండి. తర్వాత వాళ్ళ మాటలు కానీ వాళ్ళు తినటానికి. సో ఫస్ట్ వాళ్ళంతా ట్యూబ్స్ మీద అట్లా ఉంటారు, తర్వాత ఇచ్చేయటానికి. మీరు తర్వాత పారాలసిస్ వచ్చిన వాళ్ళు చూస్తే కాళ్ళు చేతులు పడిపోయి అట్లా ఉన్న వాళ్ళకి రోజు అవి స్టిమ్యులేషన్ చేస్తుంటామండి. ఎక్సర్సైజ్ చేస్తే ఇప్పుడు మీరు హాస్పిటల్లో చూస్తే దానికి మెడిసిన్స్, పారాలసిస్కి ట్రీట్మెంట్ చాలా కామన్ అవి రావటం. మీకు టాబ్లెట్స్ అవి మెడిసిన్స్ పెట్టేసి పంపించేస్తారు, కానీ వాళ్ళు నడవలేరు, తినలేరు, ఎంత టైం పడుతుంది వాళ్ళకి రికవర్ అవ్వడానికి. సో మన దగ్గరికి వస్తే వాళ్ళకి ఎక్సర్సైజెస్ రోజు మార్నింగ్ ఈవినింగ్ సెషన్స్తో పాటు అన్నీ చేసి మేబీ ఎర్లీగా 2-3 monthsలో వాక్ చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారండి మన దగ్గర. సో గుడ్ టు హియర్. ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు, కవిత గారు మలక్పేట్ నుంచి. హలో హలో సార్, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మేడం, మా వారికి కొంచెం హెల్త్ ఇష్యూ అయింది మేడం. బ్రెయిన్లో ఏమంటారు, బ్రెయిన్ స్ట్రోక్ లాగా అయ్యింది మేడం. ఓకే, సెరిబెల్లమా సంథింగ్ ఏదండి స్ట్రోక్ వచ్చింది? బ్రెయిన్ స్ట్రోక్ లాగానే మేడం. ఓకే, అయితే ఎప్పుడో 6 years బ్యాక్ కింద పడింది మేడం. అది ఎఫెక్ట్ అయిందా లేకపోతే మామూలుగా టెన్షన్స్ వల్లనో ఏదో, ఫైనాన్షియల్ టెన్షన్ ఏదో. ఓకే. అయితే మేడం తను ఇప్పుడు 1 year బ్యాక్ అండి, ఇది జరిగింది 1 year బ్యాక్. ఓకే, ఇప్పుడు ఇంకా బెడ్ పైనే ఉన్నారు మేడం. మామూలుగా ఎప్పుడు లేచి కొంచెం స్టాండ్ పట్టుకొని నడవడానికి ట్రై చేస్తారు మేడం. ఓకే, ఓకే.
సో ఇదే అండి, ఇప్పుడు మీరు 1 year అయిపోతే ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన థెరపీ లేట్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు మీరున్న కండిషన్ కంటే 50-60% అయితే బెటర్ అవ్వచ్చు. వాళ్ళు విత్ సపోర్ట్, వాళ్ళు ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు సపోర్ట్ తీసుకొని వాళ్ళు నడవగలగచ్చు. ఇదే మనకి ఫస్ట్ 1 month or 2 monthsలో వస్తే మనం వాళ్ళు కంప్లీట్లీ వాక్ చేసేదాకా చేసి ఉండొచ్చు మనం. సో ఇప్పుడు కూడా లేట్ కాదండి, మీరు ఒక్కసారి వచ్చి కన్సల్ట్ అయితే మీరు ఎలా బెటర్ చేయొచ్చు ఏంటి అనేది చెప్తాం. సో మన దగ్గర ఉంటే ఏంటంటే అండి, హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో మనకి మార్నింగ్ షెడ్యూల్ దగ్గర నుంచి, వాళ్ళ ఫుడ్ దగ్గర నుంచి, ఇప్పుడు ఇన్ని రోజులు బెడ్ మీద ఉంటే వాళ్ళకి బెడ్ సోర్స్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ, లేకపోతే బాడీలో మజిల్ మాస్ పోతుంది, ప్రోటీన్ డెఫిషియెంట్గా అయిపోతుంటారు. సో ఇవన్నీ కూడా మేము చూసుకుంటాం అనమాట. ఇంట్లో ఇంత అటెన్షన్ ఒక పర్సన్కి ఇచ్చి వాళ్ళకి అంతా చేయాలంటే కష్టమవుతుంది. సో ఈ పర్టికులర్ కాలర్ కేసులో 1 year అవుతుంది కాబట్టి వాళ్ళు స్టిల్ ట్రై చేయొచ్చండి. ఏజ్ యంగ్ కాబట్టి మనం ఇంకా వాళ్ళ రికవరీ కోసం మనం ట్రై చేయొచ్చు. రైట్. చాలామంది ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే వాట్స్ ద ప్రాసెస్? సో మీరు చూస్తే మా నంబర్ స్క్రోల్ అవుతుందండి. సో కస్టమర్ కేర్ లేదంటే మా వెబ్సైట్ ఉంటుంది. సో మా వెబ్సైట్ చూస్తే మీకు చాలా ఏమేం కండిషన్స్ చేస్తాము, ఏ ప్రాబ్లమ్స్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అనేది చాలా డీటెయిల్గా డిస్క్రైబ్ అయి ఉంటుంది దాంట్లో. లేదు మీరు ఇంకా మాట్లాడి డైరెక్ట్గా తెలుసుకొని మా థెరపిస్టులతోటి మీకు ముందు చెప్పినట్టు ఫోన్ కాల్లో మాట్లాడవచ్చు, వీడియో కాల్లో మీ పేషెంట్ దూరం నుంచి రాలేని వాళ్ళు వీడియో కాల్లో కూడా మా థెరపిస్టులతో మాట్లాడి వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ బెటర్ చేయొచ్చు, ఇంప్రూవ్ అవుద్దా లేదా అనేది కూడా వాళ్ళు డిస్కస్ చేయొచ్చు. సో మా నంబర్, కస్టమర్ కేర్ నంబర్ స్క్రోల్ చేసి మీకు ఇంకా డౌట్లు ఉన్నవన్నీ మీరు క్లియర్ చేసుకోవచ్చండి. సో కమింగ్ ఫ్యూచర్లో ఎటువంటి ఎక్స్పాన్షన్ అనేది జరగబోతోంది వెల్నాక్స్కి? సో ఈ కాన్సెప్ట్కి ఇంత రికగ్నిషన్, అప్రిషియేషన్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. మేము త్వరలో ఆంధ్రాలో కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. సో వైజాగ్ అనుకుంటున్నాము. సో ఆంధ్రాలో కూడా ఇది ఎక్కడా ఇంకా లేదు ఇలాంటి కాన్సెప్ట్ ఇది. సో హాస్పిటల్ కాకుండా ఇలాంటి ఒక బిజినెస్ మోడల్ని మేము క్రియేట్ చేసాము. సో అది ఫస్ట్గా ఇంకా స్ప్రెడ్ చేద్దామని అనుకుంటున్నాము అండి. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి హలో డాక్టర్ కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.